హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనువాక్ష వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈ వీడియోలో పక్కా తెలంగాణ ట్రెడిషన్ పెళ్లి పనులు చూపించబోతున్న పార్ట్ 3. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పెళ్లి పీటలు చెక్కుతారు అనమాట. అవి మామిడి కొమ్ముతో చెక్కుతారు పెళ్లి పీటలు వేయడానికి అని చెప్పేసి అని. ఇక నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురుండే అందరూ కూర్చున్నారు కదా, ఈడ కొట్నం పెట్టడం అని అంటారు అనమాట. ఇసురు రాయిలో, అది గౌరమ్మ అంటాం కదా మనము, అందులో గోధుమలు పసుపు కొమ్ములు వేసి ఇట్లా ఇసురుతారు అనమాట పొడయ్యే వరకు. ఈ గోధుమలు ఈ పిండిని మళ్ళా బిసరిపిండి అంటారు అనమాట. అయితే దీన్ని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా పెళ్ళిలా సానరాయి మీద ఈ పిండి పెట్టి తొక్కిపిస్తారనమాట వాళ్ళతోనే, అందు గురించి వాడతారు. అయితే ఇట్లా తిప్పుతున్నారు కదా, తిప్పేటప్పుడు అది కర్ర ఊడిపోయిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొంగులు పెట్టి మూస్తున్నారు. అట్లా కర్ర ఊసిపోతే అట్లనే తిప్పొద్దని చెప్పేసి కొంగు పెట్టి మూస్తారనమాట. ఇది అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి కూతుర్ని ఆల్రెడీ ముందు చేస్తాం కదా బోనాలు తీసేటప్పుడు. అయితే ఇంకెవరన్నా మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అందరు ఎవరన్నా పెళ్లి కూతుర్ని చేస్తాం మా ఇంటికి తీసుకురండి అని అంటే, ఇట్లా పెళ్లి కూతుర్ని రెడీ చేసుకొని మంగళహారతులతోని ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చుట్టాలు అందరు కలిసి ఇట్లా పెళ్లి కూతురు వెంబడెళ్తారు అనమాట. వేరే వాళ్ళ ఇంట్లో ఇట్లా పెళ్లి కూతుర్ని చేస్తారు. అంటే వాళ్ళు పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ కొత్త బట్టలు తీసుకొస్తారు, స్వీట్ బాక్స్ అన్ని పెట్టి పెళ్లి కూతుర్ని చేస్తారు అనమాట. అది అయిపోగానే ఇంకా ఐరన్ల కుండల కోసం వచ్చేసినాము. ఐరన్ల కుండలు తీసుకురావడానికని ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో పక్కనే ఉంటారు, అక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టిండే. ఎందుకు అనంటే మనకి ఇప్పుడు ఐరన్లకు తీసుకురావాలంటే కుమ్మరోళ్ళు మనకి సిటీలలో దొరుకుతలేరు కదా, ఊళ్ళల్లో అయితేనేమో ఊరికి కుమ్మరోళ్ళు ఉంటారు. అందు గురించి అని మా అక్క వాళ్ళ ఇంటి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్లో పెట్టుకొని తీసుకొని వస్తున్నాము. మేము ముందైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసినాము. ఇక్కడ మా అక్క వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ముందు ఇట్లా బియ్యం పోసి ఐరన్ల కుండలు పెట్టి వాటికి పూజ చేసిన తర్వాత ఐరన్ల కుండలను మనం ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట. రెండు పెద్దవి ఐరన్ల కుండలు ఉంటాయి. ఇక్కడ కొత్త చాట కనిపిస్తుంది కదా, అందులో చిన్న గురుగులు పెట్టుకొని తీసుకెళ్తారనమాట. పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళాలని. ఇక్కడ మా అన్న వదిన బొట్టు పెట్టుకుంటారు చూసిరా, వీళ్ళు మేనత్త మేనమామ అవుతారు పెళ్లి కూతురికి. అందుకని వాళ్ళు ఐరన్ల కుండలు ఎత్తుకోవడానికి అని చెప్పేసి రెడీ అయ్యి వచ్చినారు. అయితే అత్తమ్మ మామలు వరుస కానీ అన్న వదినలు కానీ ఎత్తుకోవాలన్నమాట ఐరన్ల కుండలు. ఈ కుండలతో పాటు ఇంకోటి చిన్న బుడ్డిలాగా కనిపిస్తుంది చూసిరా, అది శాషబుడ్డి అంటారంట. మా అన్న వదినకి ఐరన్ల కుండలు ఎత్తడానికి కానీ ఫస్ట్ ఇట్లా అన్నకి వదినకి బ్రహ్మముడి వేసిర్రు అనమాట. అన్నయ్య టవల్కి ఇంకా వదిన కొంగుకి వేసిండ్రు చూడండి. అయితే అక్కడ మజాక్ చేస్తున్నారు, డబ్బులు పెట్టాలి కట్నం పెట్టాలని చెప్పేసి అని. మొత్తానికి కట్నం పెట్టిన దాకా తెచ్చిపెట్టరు అనమాట. ఇంకా పింక్ కలర్ శారీలో ఉన్నా కదా నేనే. అయితే అక్కడ నేను మా మమ్మీ ప్లేస్లో నేను శాషబుడ్డి పట్టుకున్నాను అనమాట. దాన్ని శాషబుడ్డి అంటారు, చిన్న గురిగి అంటే చిన్న కుండని. ఇంకా ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇవన్నీ తీసుకొని మనం ఇంట్లోకి వెళ్ళొద్దు అనమాట. ఇదనే కాదు, ఏదైనా పెళ్లి పనులు చేసేటప్పుడు డైరెక్ట్ ఏదైనా బయట నుంచి ఒక వస్తువు తీసుకొస్తే పెళ్లికి సంబంధించింది అట్లా ఇంట్లోకి వెళ్ళిపోరు. ముందు ఇట్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి అన్నంతోని, అంటే అన్నంకి పసుపు కుంకుమ కలుపుతారు కదా, దిష్టి కింద ఇట్లా తీసేస్తారు. ఇటువైపు 3 సార్లు అటువైపు 3 సార్లు తీసిన తర్వాత చేయి కడుక్కొని మన అందరికీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2 సార్లు కళ్ళు తుడుస్తారు అనమాట. అప్పుడు దిష్టి పోతుంది అన్నట్టు. అప్పుడు మనము ఆ ఐరన్ల కుండల్ని కానీ ఏవైనా వస్తువులు మనం పెళ్ళికి సంబంధించినవి చేస్తాం కదా అవి, ఇంకా పెళ్లి కూతురు చేసుకొని వస్తాం కదా, అప్పుడు కూడా డైరెక్ట్ ఇంట్లో వెళ్ళకుండా ఇట్లా దిష్టి తీసిన తర్వాతనే ఇంట్లోకి వెళ్తారనమాట. అయితే ఇక్కడ మా పెద్దమ్మ దిష్టి తీసింది కదా, ఇక మేము ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ ఐరన్ల కుండలు తెచ్చిన తర్వాత కూడా వీటిని డైరెక్ట్గా కింద పెట్టారనమాట. అయితే ముందు ఏం చేస్తారంటే పుట్టమన్నుల వడ్లు ఉంటాయి కదా, మనం బియ్యం వడ్లు, అవి తీసుకొచ్చి కలిపి కొంచెము ఒక ఇస్తరాకులల్లా 2 ఇస్తరాకులల్లా అట్లా వేసి దేవుడి రూమ్లో పెడతారనమాట. ఈ కుండల నిండా నీళ్ళు నింపి పెడతారంట. కింద మట్టి వేసిరు కదా, ఆ మట్టి మీద కూడా వాటర్ చల్లుతారు. ఈ నీళ్ళ చలువకి ఆ మొత్తం వడ్లు అనేవి మొలకలు రావాలన్నమాట. ఆమె ఎంత మంచిగా మొలకలు వస్తే వాళ్ళ సంసారం అంత బాగుంటుందని నమ్ముతారు. అయితే మా అన్న వదినకి బ్రహ్మముడి వేసిరు కదా, వాళ్ళిద్దరికి కట్నం పెట్టమని అడుగుతున్నారు ఇక్కడ మా అక్క వాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత మా పెద్దమ్మకి పెదనాన్నకి అంటే ఇంటి ఆడపడుచులకి, మా అమ్మకి మా పెద్దమ్మ వాళ్ళకి అందరికీ కూడా బియ్యం పోసే ప్రోగ్రాం అనమాట. అయితే బియ్యాలు ఎందుకు పోస్తారు అంటే ఇంటి ఆడపిల్లలకి ఏ శుభకార్యం చేసినా కూడా మన తెలంగాణలో ఒడిబియ్యం పోస్తారు కదా, అందుగురించి ఒడిబియ్యం పోసిండు. ఇక వీళ్ళు చూసిర్రా, ఈడ కూడా కట్నం పెట్టమని మా పెద్దనాన్న వాళ్ళు అడుగుతున్నారు. ఇక మా పెద్దనాన్న కట్నం పెట్టడానికి చాలాసేపు సతాయించిండే, ఇక మొత్తానికి పెట్టేసిండే. నెక్స్ట్ పోల్ జుట్టు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. పోల్ జుట్టడం అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ వడ్లతోని
ఇట్లా 4 మూలలు కూడా ఒడ్లతో పోస్తారనమాట. ఒక కని పెట్టుకొని కని చుట్టూ 4 మూలలు ఒడ్లతో పోసిన తర్వాత చిన్న చిన్న గురుగులు ఉంటాయి కదా, వాటి చిన్న కుండలు అవి పెట్టేసి వాటి చుట్టూ 4 వైపులా కూడా దారం చుడతారు. అని అక్కడ మా అక్క పట్టుకుంది కదా, అవేమో పెళ్లిపీటలు, అంటే చిన్నవి చెక్కవి చెక్కిరు కదా ఇంతకు ముందుకు ఫస్ట్, అయితే అవి మామిడి కొమ్మతో చెక్కుతారు అనమాట పెళ్లిపీటలు. ఇక పోల్ చుట్టూ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు ఇట్లా మంగళహారతులు వాళ్ళందరూ పట్టుకొని పోల్ చుట్టూ 5 సార్లు తిరిగినాక పెళ్లి కూతురు ఇంకా తోడు పెళ్లి కూతురు వెళ్ళి అందులో కూర్చుంటుంది. వాళ్ళిద్దరికి ఇట్లా కొట్నం పెడతారనమాట. దీన్ని కొట్నం పెట్టడం అంటారు. అంటే అక్షంతలు ఇట్లా క్రాస్గా చేతులలో పట్టుకొని కాళ్ళ మీద భుజాల మీద తల మీద వేస్తారు, వాళ్ళకి బొట్టు పెడతారు, ఇంకా తలకు కూడా అద్దుతారు అనమాట అక్షంతలు. ఇట్లా అందరూ నూనె పసుపు అన్నీ రాసి పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురికి ఇట్లా అక్షంతలు వేసి కొట్నం పెడతారు. ఇంకా ఇప్పుడే మైలపోలు అంటాం అనమాట. అంటే ఇట్లా కాళ్ళకి వేళ్ళకి అన్నిటికీ కూడా చేతులకి కూడా గోర్లు తీస్తారనమాట. గోర్లు తీసిన తర్వాత మళ్ళీ చేంజ్ ఉంటాయి కదా, ప్లేట్లో కనిపిస్తుంది మీకు కాయిన్స్. అయితే కాయిన్స్ ఇట్లా వాళ్ళ తలపై నుంచి తిప్పేసి డిష్ తీసినట్టు వేస్తారనమాట. దాన్ని మైలపోలు తీయడం అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లో నెరడల్లో అనుకుంటూ వాళ్ళు పాటలు పాడుతున్నారు మంచిగా. పెళ్లి కూతురికి ఇంకా తోడు పెళ్లి కూతురికి నూనె అద్దుతున్నారు, నూనెలు అద్దుకుంటూ పాటలు పాడుతున్నారు అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎర్లీ మార్నింగే చేస్తారనమాట. నేను ఇక్కడ అక్షయని ఎత్తుకొని నించున్నాను చూస్తున్నారా. అయితే ఈ టైంలో కూడా పడుకోకుండా ఇంకా నాతోనే ఉందని చెప్పేసి అందరు చూస్తున్నారు దాన్ని. ఇంకా పెళ్లి కూతురికి ఇట్లా కొట్నం పెట్టడం అయిపోయిన తర్వాత మంగళహారతులు ఇచ్చి పెళ్లి కూతురుని చేస్తారు, రెడీ అయిపోతుంది అనమాట పెళ్లి కూతురు. ఇక మేము ఫంక్షనల్కి వచ్చేసినాం. మాను చూడండి ఎట్లా తిరుగుతుందో. మధ్యలో గ్యాప్లో మేము కొన్ని ఫొటోస్ కూడా దిగేసినాము. పెళ్లి కూతురు స్టేజ్ పైకి వెళ్ళే లోపు ఇక పెళ్లి అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ కన్యాదానం చేయడంతో స్టార్ట్ అయిందనమాట. కన్యాదానం అయిపోయిన తర్వాత ఇంకా జీలకర్ర బెల్లం తాళి కట్టడం ఇవన్నీ ఉంటాయి కదా. అయితే మా అక్క చనిపోయింది కదా, అందు గురించి అని ఇక్కడ మా పెద్దమ్మ పెద్దనాన్న తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేస్తున్నారు అనమాట. అయితే మా మామయ్య ఒకరు కూర్చోవద్దు కదా, అందు గురించి అని చెప్పేసి అని నిన్న ఇక్కడ పసుపు దంచిరు కదా వాళ్ళు, ఇసురాయలు వేసి ఆ పసుపు ఇసిరిరు కదా, దాన్నే ఇట్లా కాళ్ళ కింద వేసి తొక్కిపిస్తారు అనమాట. నెక్స్ట్ ఇక తాళి కట్టే ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. మంచిగా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఇదొక జోక్ ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్ళి అయిన తర్వాత తాళి కట్టిన తర్వాత పసుపు కుంకుమ ఏమంటే 3 ముళ్ళ మీద ఏమంటే తల మీద వేసిండే, అందుకే అందరు నవ్వుతున్నారు, తెలియదు కదా అందు గురించి అని మళ్ళీ పంతులు గారు చెప్పి తల మీద కాదు బాబు వేయాల్సింది 3 ముళ్ళు వేసినావు కదా వాటి మీద వేయి పసుపు కుంకుమ అంటే అప్పుడు వేసిండే. మస్తు జోక్ అనిపించింది మాకు. ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు బాగా అనిపిస్తుంది. మా దగ్గర మంచిగా జొన్నలు పోస్తారు, మస్తు అనిపిస్తుంది, బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి జొన్నలు పోస్తుంటే. అయినాక ఇంటికి వచ్చినాక ఇట్లా బువ్వ కంపాన్ని పెడతాము, అక్కడ దండం వేస్తారనమాట. మా అన్నయ్య వేసి చూడండి. ఇంకా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి బరాత్ బియ్యం అని పోస్తున్నాం అనమాట. అయితే ఈ చీర పెద్ద చీర అంటాం మేము, అంటే కాస్ట్లీ చీర అని అర్థం అనమాట. ప్రధానం చేసేటప్పుడు పెడతారనమాట ఈ చీర. ఆ చీర కట్టించి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి ఓడి బియ్యం పోస్తున్నాము. ఈ ఓడి బియ్యం పోసిన తర్వాత పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని వాళ్ళ అత్తగారింటికి సాగనంపుతాం అనమాట మేము. జనరల్గా అయితే పెళ్లి బట్టల మీదనే వెళ్ళాలి వాళ్ళ ఇంటికి, కానీ ఇట్లా వాళ్ళకి బరాత్ బియ్యం అని ఉంటాయంట, అందు గురించి అని వస్తున్నాము. ఇక నెక్స్ట్ అప్పగింతల ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. మా మామయ్యకి బొట్టు పెడుతుంటే మేము అందరం వెయిట్ చేసినాము. పెద్ద కూతురు కదా తిను వెళ్ళిపోతుందని చెప్పేసి అని. ఇంకా మరోవైపు మా అక్క కూడా చనిపోయింది కదా, తను లేదనే బాధ. ఈ మూమెంట్లో పిల్లలు చూసుకొని ఎంతో సంతోషిస్తుండే కదా పెద్ద కూతురు పెళ్ళయింది అని చెప్పేసి అని. చాలా బాధ అనిపించింది మా అందరికీ, అందరం మస్తు ఎమోషనల్ అయిపోయినాము. ఇక కడప కడిగి ఇట్లా బొట్టు పెట్టిన తర్వాత అంటే మళ్ళీ మంచిగా ఉండాలి, మంచిగా చూడాలి, లైఫ్ బాగుండాలని ఇట్లా కడపమ్మకి మంచిగా మొక్కుకొని బయలుదేరుతుంది అనమాట పెళ్లి కూతురు. అందరం కలిసి ఎమోషనల్ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చినాము. దాంతోపాటు ఇట్లా మంచిగా పరాకులో డాన్స్ కూడా చేసినాము అందరం కలిసి. చూసేయండి. భరత్ అయిపోయినాక ఇట్లా హనుమాన్ల గుడి కాడ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కాళ్ళు గడగడంతో ఈ తంతు అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది పెళ్లి కూతురు. అయితే ఈ వీడియో కనుక మీకు ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.